హలో ఆల్, ఈరోజైతే నేను ఫుల్ వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఒక లీఫ్ అయితే చూపిస్తున్నాను. ఇదేంటో మీకైతే తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి. మునగాకు అనమాట. ఊరి నుంచి వస్తూ అమ్మ అయితే తీసుకొచ్చింది. సో ఇంకా దాన్ని అయితే మేము ఫుల్గా పుల్లలు ఉంటాయి కదా, అన్నీ తీసి నీట్గా అయితే ఏరేసాము. ఆ తర్వాత మనం ఇట్లాగా చిన్న చిన్న పుల్లలు కూడా ఉంటాయి, అవన్నీ కూడా తీసేయాలి. ఆ తర్వాత వాటర్లో వేసి ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇదైతే ఫ్రెష్ మా చెట్టుదే అనమాట. చూడండి ఎంత గ్రీన్గా ఉంది కదా. అందులో ఇది బాగా లేతాకు కూడా వానలు వస్తున్నాయి కదా, మంచి ఆకు అయితే దొరికింది. ఆ తర్వాత ఇంకా మనమైతే కొంచెం బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ కానీ 1.5 గ్లాస్ కానీ ఆకుని బట్టి మనం కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని, ఇలా అయితే ఉప్పు ఎక్కువ పట్టదండి, ఆకుకూరలో ఆల్రెడీ ఉప్పు సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఈలోపు అది ఉడికే లోపల మనమైతే ఈ తినే శనగపప్పు ఉంటుంది కదా, సాయిపప్పు అని కూడా అంటారు, పుట్నాల పప్పు అంటారు, అది కొంచెం ఎండుమిర్చి, కొంచెం ఉప్పు, తెల్లగడ్డ వేసి మనమైతే మిక్సీ చేసి పెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడ చూస్తున్నారా, ఇవైతే కొంచెం వాటర్ ఉన్నాయి. ఇంకాను వాటర్ పోయేంత వరకు మనం నీట్గా చక్కగా కింద మాడకుండా అడుగంటకుండా ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. దీంట్లో అయితే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఫుల్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరూ తినగలిగే ఫుడ్ ఇదైతే. మునగాకు మన సైడ్ ఎక్కువ ఉంటుంది కదా, మునగ చెట్లు. సో ప్రతి ఒక్కరు తినండి, కళ్ళకి కానీ చాలా మంచిది, ఉమెన్స్కి ఇంకా చాలా మంచిది అనమాట. స్కిన్ హెల్త్ అన్నిటికీ మంచిది అనమాట. ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా తినొచ్చు. ఇంకా తర్వాత చూస్తున్నారు కదా, ఇలా ఉడికిపోయిన తర్వాత మనం అయితే మొత్తం ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. మామూలుగా మనం ఆకుకూరలు వెంటనే చేసుకుంటాం కదా, ఈ ఆకు అయితే ఫస్ట్ మనం కోసిన తర్వాత చెట్టు నుంచి ఒక క్లాత్లో కానీ కవర్లో కానీ పెట్టేసి పక్క రోజు కానీ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అప్పుడు పుల్లలు కూడా ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత మనం ఈలోపు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కావాలంటే తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఆకునైతే మనము చూస్తున్నారు కదా, నేను పిండుతున్నాను కదా, ఇట్లా పిండేయాలన్నమాట. పిండేసి ఆ వాటర్ అంతా వదిలేసిన తర్వాత మనం ఆకేసేయాలి. ఆ తర్వాత ఇంకా మనం కావాలంటే ఈ వాటర్ ఏదైనా కర్రీలోకి కానీ అట్లా కూడా ఉపయోగించుకోవచ్చు, సూప్ చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇట్లా ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలి, ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇలా బాగా వేపేసుకోవాలన్నమాట. తర్వాత లాస్ట్లో ఇంకా ఒక 2-3 స్పూన్స్ మనం ఫస్ట్లో పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే వేసేసి అలాగే ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇంకా అంతే అండి, ఎంతో రుచికరమైన ఎన్నో వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉండే ఆకుకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది, మునగాకు ఫ్రై. ఇంకా మీకైతే ఎంతమందికి ఈ ఫ్రై అంటే ఇష్టమో నాకైతే కమెంట్స్లో చెప్పండి. ఈరోజైతే మేము రసంలోకి తింటున్నాం అనమాట. పప్పుల్స్లోకి కానీ సూపర్గా ఉంటుంది ఈ ఫ్రై అయితే. సబ్స్క్రైబ్.